లక్ష్మణుడు నవ్వు అని ఒకటి ఉన్నదండి, మీరు విన్నారు లేదు లక్ష్మణుడు నవ్వు అని. అంటే యుద్ధం అయిపోయి సీతని అగ్ని ప్రవేశం చేయించేసి శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక లక్ష్మణుడు నవ్వితే సీత ఏమో సీతా మహాసాధ్వి ఒకలాగా అనుకుందంట. నేను అక్కడ అన్నాళ్ళుండి అగ్ని ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సీటు మీద సింహాసనం మీద కూర్చున్నాను అని చూసి నవ్వు. రాముడు ఒకలాగా అనుకున్నాడు. నాకు బుద్ధి ఇలాగనమాట. మీరు చెప్పింది అదే, ఆ నవ్వుకి సంబంధించి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమవుతున్నా మీరు అనుకున్న దానికోసం చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ యువర్ స్టేట్ ఆఫ్ సైకాలజీ. అది సైకాలజీ. ఎవడో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అది నేనేదో వీడియో పెడితే ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అతను ఒక 15 seconds తర్వాత పాజ్ చేసి ఇది మళ్ళీ వినండి, అతని గొంతులో ఒక వణుకు పడుతుంది అంటాడు, లేకపోతే అతను ఇది అంటాడు. అలాగా మీరు దేనైనా చేయొచ్చు. ఆఫ్ కోర్స్ దట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇంటూ ఎనీథింగ్ అండ్ మిస్కన్స్ట్రూడ్. రితిక్ రోషన్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద టాక్ ఏముండదంటే, బాంబేలో ముస్లిమ్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్. మన హిందూ హీరో వచ్చాడని ఒక వర్గం స్టార్ట్ చేసింది. హిందూ సూపర్ స్టార్ వచ్చాడు అని కౌనా ప్యార్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో షారూక్ ఖాన్ పెద్ద స్టార్, షారూక్ ఖాన్ కూడా వచ్చాడు. రితిక్ రోషన్ డాన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద. మీడియా కెమెరాస్ అని షారూక్ ఖాన్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీ కంటిన్యూస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉండరు కదా. అవును, ఏదో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు 5-6 నిమిషాల్లో. ప్రతి దానికి వీళ్ళు స్టోరీ పెడుతున్నారు. ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని అక్కడ ఇలా చూస్తారు అంతే. అది భలే ఉందంటారు. నచ్చకపోయినా ఒక్కొక్కసారి మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి యాక్ట్ చేయొచ్చు. అందరూ చేసేదే కదా, అందరూ చేసేది, అది అందరూ చేసేది. ఇప్పుడు ఇంకోటి నాగార్జున శివ ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉండేది. నాగార్జున చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక హిట్ వచ్చినప్పుడేమో అది ఒక పెద్ద స్పెషల్ క్వాలిటీ ఉంది సార్, చూడండి ఒక్కలా అలా ఉంటారు అసలు, అలా ఎంత స్పెషల్గా అనిపిస్తున్నాడు అని చెప్పారు. నాగార్జున కూర్చుంటే నాగార్జున సినిమా ఫ్లాప్ అయితే ఎంత డల్గా ఉన్నాడు చూడండి, అది ఎవరు రావట్లేదేమో కలవటానికి అందుకుని ఎక్కడో ఉన్నాడు అంటారు. ఇలాంటివి నేను ఎన్ని చూసుంటాను అసలు నా మొత్తం లైఫ్లో. నా కాలేజ్ టైం నుంచి చూస్తున్నా, ఇదేం కొత్త కాదు అది. కానీ అది హ్యూమన్ నేచర్ అంటున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జర్నలిస్ట్ అంటాం కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే అది నేచర్. అది హ్యూమన్ బీయింగ్కి ఒక దేవుడో నేచరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడు పెట్టిన ఒక పర్టికులర్ చిప్. అది చిప్, ఆ చిప్ నుంచి వస్తుంది. కానీ అదేమి ఒక స్పెషల్గా తయారు చేసి అంతే ఉండదు సీన్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఇందాక మళ్ళీ ఐ విల్ జస్ట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్తా. ఇక్కడ మీకు సంబంధించినంత వరకు వై దిస్ బికేమ్ దట్ బిగ్గర్ రప్చర్ ఇక్కడ మీడియా వైజ్. ఇక్కడ రప్చర్ ఓన్లీ మీడియా. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, మీడియా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకుంటుంది నేను అనుకోవట్లేదు. ఆ నెగటివిజం అనేది కూడా అదొక వేవ్ లాగా వస్తుంది. అంటే ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళు ఏదో చేసేది వాళ్ళు ఎవరు అనుకోవట్లేదండి. వీఆర్ ఆల్ రన్నింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టోరీస్ అవనండి, ప్రోగ్రామ్స్ అవనండి, అవి కామన్ బికాస్ ఆఫ్ యువర్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ యువర్ సూపర్ స్టార్డమ్. లేకపోతే అంత ఫోకస్ దానికి రాదు. 100% ఐ కెన్ వాచ్ ఇట్, ఐ కెన్ జస్ట్ గ్యారంటీ ఇట్. మీరు లేకపోతే మాకు ఎయిర్ టైం వేస్ట్, మాకు స్పేస్ వేస్ట్, మ్యాగజైన్స్ లోని వాటిలోని ప్రతి వాళ్ళ మీద అయ్యారు కదా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇట్ ఆల్మోస్ట్ నాట్ ఇట్ లుక్డ్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్. మీరు లక్ష్మీ ఎన్టీఆర్ తీయడం కానీ లేకపోతే వ్యూహం తీయడం కానీ ఇవన్నీ కూడా అవి కంప్లీట్ గా మీరు వైఎస్ఆర్సీపీ అనే ఒక బాధ్యతని మీరు భుజం మీద వేసుకున్నట్టుగా అది విల్ ఇట్ నాట్ రిఫ్లెక్ట్ లైక్ దట్ అండి? ఇప్పుడు ప్రతి మనిషి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ స్టాండింగ్ ఇన్ సొసైటీ హీ విల్ బి ఒపీనియన్. వాడి ఒపీనియన్స్ వాడుకుంటాయి. మనం పొద్దున్న లేగిస్తే మనం చేసేది మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడు ఇందాక డెమోక్రసీలో అదేనా, నాకు ఈ వ్యక్తి నచ్చే ఫ్రీడమ్ నాకుంది, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ నచ్చే ఫ్రీడమ్ ఉంది, ఈ మ్యూజిక్ నాకు నచ్చే ఫ్రీడమ్ ఉంది, అది నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. దట్ మైట్ నాట్ బి లైక్ బై సమ్వన్ ఎల్స్. ఉదాహరణకి నేను పెళ్ళి అయినప్పుడు నాకు ఇళయరాజా ఇష్టం, మా వైఫ్కి ఏమో గజల్స్ ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికి ఉండదు డిఫరెన్స్ అది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎస్పెషల్లీ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ఎక్కడ ఉండదు, మీకు చైనాలో ఉండకపోవచ్చు, నార్త్ కొరియాలో ఉండకపోవచ్చు,
Suppression of individual opinions against anybody popular or a kind of a powerful group అనేది లేని ఎక్కడ ఉంటాయి? ఈ కంట్రీస్లో ఉంటాయి. అప్పుడు ఆ కంట్రీ ఓకేనా మీకు? అప్పుడు దాంట్లో మీరు కంప్లైంట్ చేస్తే అన్ని తీసుకోవాలి కదా అప్పుడు దాని తర్వాత అన్ని తీసుకోవాలి. అంటే మీరు అంతవరకు అక్కడ కంట్రీస్ వరకు వెళ్తున్నారు. ఘంటసాల గారు రైనింగ్ సుప్రీం స్టేజ్ లోనే, అంటే ఘంటసాల గారు తప్పితే ఇంక వాళ్ళలోనే ఇంకో గాయకులు లేడు అనుకుంటున్న రోజుల్లోనే కోదండపాణి గారు తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం చేశారు ఆయన్ని. వై అంటే ఘంటసాల గారి మీద ఇష్టం లేకనో లేకపోతే ఘంటసాల గారు అవసరం లేదనో కాదు కదా, బట్ హీ లైక్డ్ హిస్ వాయిస్. అది ఆయన పర్సనల్ చాయిస్. లేటర్ ఆల్ పీపుల్ ఫాలోడ్ దిస్ సూట్. ఫాలో అయినా అవ్వకపోయినా ఎవరో కొత్త వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది కూడా ఆయన డిసిషన్ కదా. ఈస్ గోయింగ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఇట్ కదా, బేర్ ది బ్రంట్ ఆఫ్ ఇట్. కానీ ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, హోల్ వరల్డ్ ఈజ్ నౌ అరౌండ్ యూ. మీడియా, అది అమెరికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆల్ పీపుల్ ఆర్ వెరీ సీరియస్లీ అండ్ క్యూరియస్లీ వాచింగ్ దిస్. ఏమవుతుంది, వరుణ్ గారు నిజంగానే అరెస్ట్ అయిపోతారా, అరెస్ట్ అయిపోయే స్టేజ్ ఈజీ ఆన్ ది వెర్జ్ ఆఫ్ బీయింగ్ ఇన్కార్సరేటెడ్ అనే ఒక పాయింట్ మీద ఇప్పుడు అంతా చర్చ జరుగుతున్నది సార్. ఇప్పుడు ఈ చేసుడు ఎవరు చేస్తారో తెలుసా మీకు? వాళ్ళకి అరెస్ట్ మీన్ కూడా తెలియదు. ఫస్ట్ అరెస్ట్ అంటే ఎందుకు చేస్తారు, ఏంటి మీనింగ్ అని కూడా తెలియని వాళ్ళు అరే అరెస్ట్ అయిపోతాడా అని ఆడు ఫీల్ అయిపోతాడు ఎమోషన్. అరెస్ట్ అవును వాళ్ళు గాంధీ గారి దగ్గర నుంచి ఎంతవరకు అరెస్ట్ అవును వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడున్న సిట్టింగ్ ముఖ్యమంత్రులు అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు, అందరూ ఎవ్రీబడి. ఏంటి అరెస్ట్ అంటే ఏంటి దాంట్లో అంత పెద్దది? నాకు మీరు అంటుంటే నాకు గోపాలరావు గారు దేనికి అరెస్ట్ అయ్యారు అనేది పాయింట్ అక్కడ. దేనికి అరెస్ట్ అయ్యారంటే మర్డర్ చేశారా, లేకపోతే ఏదైనా అసాల్ట్, క్రిమినల్ అసాల్ట్ చేశారా, ఏదో స్కామ్ చేశారా? అరెస్ట్కి ఉన్న రీజన్ బట్టి ఉంటుంది, కానీ అరెస్ట్ ఈజ్ నాట్ ద పాయింట్. ట్వీట్ పెట్టాను అంటే అలాంటి దానికి అరెస్ట్ చేస్తే మీరు ఎన్ని లక్షల మంది చేయాలి అరెస్టు? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా ఉంటుంది అసలు ఎక్కడైనా? అఫెన్సివ్ ట్వీట్ లేకుండా రోజులో మీరు 12 గంటలు మేలుకుని ఉంటే 15 చూస్తారు మీరు అఫెన్సివ్ ట్వీట్. ఇందులోనే ఒక ఎలైట్ డౌట్ ఉన్నదండి. మీరు వాట్ రియల్లీ ఫోర్స్డ్ యూ, మిమ్మల్ని ఏది అంత బలవత్తరమైన కారణం మిమ్మల్ని అంత ముందుకు తోసి మీరు ఆ విధమైన ట్వీట్లు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఆ రకమైన పోస్టులు పెట్టడం కానీ? అంటే ఏమి నన్ను ఫోర్స్ చేసిందంటే, నన్ను ఎవరైనా ఎందుకు ఫోర్స్ చేస్తారని ఎవరైనా అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నేను ఎవ్రీబడి మీద, నా మీద నేను కూడా జోకులు చేసుకుంటాను. That is my personality which I am sharing at any given point of time, my opinion on someone or my analysis of someone or something which I thought was very funny or some comment I will make at that point of time what I understood about it. అది నేను 2 రోజుల తర్వాత మార్చుకోవచ్చు కూడా, ఎందుకంటే అప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి. నన్ను ఎవరు ఎలా ఫోర్స్ చేస్తారు? ఒక్క ఉదంతం చెప్పండి, ఒకటి ఇంకోటి ఫోర్స్ చేసి అలాంటి. అంటే ఇక్కడ ఉదంతం అన్నది పబ్లిక్ గా సర్ఫేస్ అయ్యి స్క్రీన్ మీద కనిపించడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ తాగుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ అన్న విజువల్స్ ఎక్కడ ఎప్పుడు లేవు. నేను ఏమి పెట్టినా ఏమి మాట్లాడినా నేను అనుకున్నదే నా ఇష్టంతోనే చేస్తాను, ఎవ్రీథింగ్. అది నా ఇష్టం అని మీరు బుక్ కూడా రాశారు అనుకోండి, అది దాంట్లో ఇంక మీ మీద అసలు నో ఒపీనియన్ ఇస్ డివైడెడ్.